వీఆర్ అప్హోల్డింగ్ ద హ్యూమన్ డిగ్నిటీ బేసిక్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే స్నేక్ బైట్ నుంచి వీ కుడ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు స్నేక్ బైట్. ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్ ఏంటంటే ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఆర్ టూ మచ్ ఆఫ్ థానీ ఫారెస్ట్, ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. ముళ్ళు ఓకే. సో వాటి నుంచి కూడా ఇట్ వాజ్ లైక్ ఎ ప్రొటెక్షన్ ఫుట్వేర్ obviously. So for these kind of reasons, that was a very big hit, that program, and people used to come, people used to talk to us, and people even now remember me for the programs I have done in that area. When I got transferred, you don't believe, huge gathering was there in front of my office. అది నాకు తెలుసు. ఎలా అంటే నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యామ్ చెప్పారు నాకు, ఇక్కడ నుంచి ఇంకొక చోటుకు వెళ్తుంటే ఆ ప్రజలందరూ నిజంగా మా మనిషి, they were literally crying. So that was the connection we used to. ఓకే ఓకే. కానీ నిజానికి అక్కడ ఇంకొద్ది రోజులు అక్కడ ఉంటే కనుక ఇంకేదైనా మంచి వాళ్ళకి జరిగే అవకాశం ఉండేదేమో. అంటే అలా అని చెప్పలేము, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎస్పీ కూడా ఆబ్వియస్లీ హీల్ డూ బెటర్ వర్క్ అని అనుకుంటాం. నేను పర్మనెంట్గా అయితే అక్కడ కంటిన్యూ అవ్వలేను కదా, ఎప్పుడో ఒకప్పుడు ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఏరియా కదా. సో 1 year was a good time. I enjoyed being there. I served really well, I feel. People also felt that they had seen some change. అంటే యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ గురించి నాకు పెద్దగా తెలియదు సార్. అంటే ఛత్తీస్గఢ్ ఒకటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని ఒకటి బాగా అందరికీ తెలిసిన విషయం, అటవీ ప్రాంతం అని మాత్రం తెలిసిన విషయం. అంటే ఆ స్టేట్ది నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, అంటే ఎటు సైడ్ నదులు ఎక్కువ ఉన్నాయా, చెరువులు ఉన్నాయా అని అంటే అక్కడ మీరు గుర్తించిన ఇష్యూస్ అంటే ఏంటి? అప్పుడు ఇందాక మీరు అన్నారు ఎడ్యుకేషన్ ఆల్సో, డ్రాప్అవుట్స్, మేబీ అమ్మాయిల డ్రాప్అవుట్స్ కూడా ఎక్కువ ఉంటుందండి అక్కడ. డ్రాప్అవుట్స్ కదా అసలు, జాయినింగే తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో. ఓ, ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఆబ్వియస్లీ, ఇంకా ముందు ఫ్యూచర్లో పెరిగే అవకాశం కూడా ఉంది. మేము ఎప్పుడు విలేజెస్ని కలిసినా అదే చెప్తాం అనమాట, మీరు మీ పిల్లల్ని పనికి తీసుకెళ్ళకూడదు, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయండి. మీరు ఒకవేళ పనికి తీసుకెళ్తే ఇప్పుడు అట్ ప్రజెంట్ మీకు డబ్బులు వస్తాయేమో వాళ్ళ వల్ల, బట్ ఫ్యూచర్ వాళ్ళది ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు కూడా మీలా అవ్వాలనుకుంటే పనికి తీసుకెళ్ళండి, వాళ్ళని అలా అవ్వాలనుకుంటే స్కూల్కి పంపండి. సో వాళ్ళు వినేవారు. సార్ ఇప్పుడున్న జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది సార్ మీరున్నది? ఇప్పుడు ఇట్ వాజ్ జస్ట్ 10 days అండి సిన్స్ ఐ హ్యావ్ జాయిన్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్. ఇప్పుడున్న జిల్లా దాంతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ క్వైట్ డెవలప్డ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నక్సల్ ఇన్ఫెస్టెడ్. అండ్ అది ఆల్రెడీ సెట్ అయిపోయిన జిల్లా, నేను పెద్దగా దాంట్లో చేసేదేమీ లేదు, బట్ ఐ షుడ్ ఐడెంటిఫై ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ ఏరియా ఆల్సో. అండ్ ఇట్ ఈస్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ఒడిషా, సో అక్కడ ఉండే ఛాలెంజెస్ ఇంకా అక్కడ ఉంటాయి అనమాట. ఇంటర్ బోర్డర్ స్మగ్లింగ్లు అవి ఇవి అక్కడ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా అది నార్కోటిక్స్కి ఒక రూట్ అనమాట, డెసిగ్నేటెడ్ రూట్. ఒడిశా నుంచి నార్కోటిక్స్ ఎక్కువ ఆ రూట్లో వస్తాయి. ఓకే. సో దట్ వీ హ్యావ్ టు కంట్రోల్ వన్ థింగ్. ఇంకా బేసికల్లీ నక్సలిజం అయితే ఇట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అది వీలైనంత వరకు ఇప్పుడు కూడా లాస్ట్ డిస్ట్రిక్ట్లో చేసినట్టే నేను మళ్ళీ పీపుల్తో ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి ఐమ్ ట్రైయింగ్. అంటే మోర్ రిస్కీ జాబ్ యాక్చువల్లీ. రిస్కీ అని చెప్పలేం కానీ మోర్ సాటిస్ఫాక్టరీ జాబ్ అని అనుకుంటా యాక్చువల్లీ. అది రిస్కీ కూడా ఉండొచ్చేమో, బట్ దీంట్లో మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎంత రిస్క్ ఉంటే అంత ఆబ్వియస్లీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎందుకంటే పని చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అంటే ఇలాంటి ఛాలెంజింగ్ జాబ్ కావాలని అనుకున్నారా? అలాంటి ప్లేసెస్లోనే ఉండి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారా మీరు ఐపీఎస్ అయినప్పుడు? యాక్చువల్గా అలా అనుకునే జాయిన్ అయ్యాను, అలా అనుకునే ఛత్తీస్గఢ్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నౌ. నిజంగా టెన్షన్ లేదా? ఎందుకంటే అప్పుడు మీరు అన్మ్యారీడ్ కాబట్టి. బై ద వే ఆయనకి పెళ్ళి అయిపోయింది, మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ సంబంధాలు చెప్పకండి ఆయన గురించి, అంతే కదా సార్? ఓకే, అయిపోయింది కదా మీకు మ్యారేజ్? అయిపోయింది. అదే మరి ఇప్పుడు మీకు కుటుంబ బాధ్యత కూడా ఉంది కాబట్టి అంటున్నాను. అప్పుడు అంటే భయం ఉండదు అప్పుడు, బట్ ఇప్పుడు నిజంగా ఇప్పుడు కూడా అదే ఛాలెంజింగ్, ఎస్ ఐ కెన్ డూ దిస్ అని ఉందా? అదే ఫీలింగ్ ఉందా? అఫ్ కోర్స్ అండి, దాంట్లో పెద్ద అంత సీన్ ఏమి ఉండదు. అది అంటే మన మీద అటాక్ అయ్యి మనకి అయ్యి అయిపోయి అంత సీన్ అయితే ఉండదు, ఎందుకంటే ఆబ్వియస్లీ విల్ హ్యావ్ ద సెక్యూరిటీ, విల్ హ్యావ్ ద ఫోర్సెస్ అలాంగ్ విత్ అస్. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొనే వీ మూవ్, కాబట్టి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకంటే ఎక్కువ నా ఫోర్సెస్కి ఏమవుతుందని భయం ఎక్కువ ఉంటుంది. ట్రూ. ఎందుకంటే నేనంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తాను. కరెక్ట్.
బట్ మా కానిస్టేబుల్స్ కానీ జవాన్స్ కానీ వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా దే విల్ బి ఎట్ ద ఫోర్ ఫ్రంట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు హ్యాపెన్ టు దెమ్ యాక్చువల్లీ. కానీ నేను ఒకరోజు పేపర్లో చూస్తాను ఏంటంటే మీరు ఛత్తీస్గఢ్ జాయిన్ అయిన తర్వాత 1-2 సార్లు అక్కడ కాల్పులు లాంటి కాస్త ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. రోజు జరుగుతుంది, ఎవ్రీడే జరుగుతుంది. అదేదో బ్రేక్ఫాస్ట్ చేసినట్లు లంచ్ Everyday జరుగుతాయి. చెప్తున్నా, నిజమా? ఎవ్రీడే జరుగుతుంది, ఓకే. ఎవ్రీడే. అది దట్స్ ఏ నార్మల్ థింగ్, డైలీ అఫేర్, అది రొటీన్ థింగ్. అది అంటే మనం ఎప్పుడోసారి జరిగితే షాక్ అవ్వాలి, కానీ రోజు జరిగితే షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓ నక్సల్స్ ఆర్ దేర్, ఓకే. we are also there, we'll keep moving into the jungles frequently, so obviously encounters meant to happen. కానీ ఇప్పుడు నక్సలిజం ఎలా డెవలప్ అయింది అని మనం ఒకసారి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మనం ఆలోచిస్తే ఒక రెవల్యూషనరీ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. Yeah, సో యాజ్ ఆఫ్ నౌ మీరు వెళ్ళిన తర్వాత అలాంటి వ్యక్తుల్ని లేదా వాళ్ళ సానుభూతి పరుల్ని ఆ విలేజ్లో ఉన్న వాళ్ళని పిలిపించి మాట్లాడడం, లేదంటే మేము మీకు సపోర్ట్ చేయడానికే వచ్చాం ఫర్ ద బెటర్ లైఫ్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో భాగంగా మీరు ఏమైనా ప్రయత్నాలు మొదలుపెట్టారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు నక్సల్స్కి మెయిన్ వాళ్ళ బేసిక్ ఆర్మ్స్ ఏంటంటే మిలిషియా అని ఉంటారు, విలేజెస్లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా నక్సల్స్కి ఇస్తూ ఉంటారు. వాళ్ళని కట్ చేయగలిగితే దే కెనాట్ డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకు కూడా భయమే కదా, విలేజర్స్ కూడా ప్రాణభయం ఎవరికైనా ఉంటుంది. 100% కదా. ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు వచ్చి చంపేస్తే ప్రాబ్లం కదా. యా, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అక్కడ బేసిక్స్ ఎలా ఉన్నాయి, ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అర్థం చేసుకొని ఒక లిమిట్ దాటి ఏమి చేయలేము. మ్యాక్సిమం ట్రై చేయగలుగుతాం పర్సువేట్ చేయడానికి, ఏదో చేసి వాళ్ళకి ఏదో మనీ ఇచ్చో, అది ఇచ్చో, ఇది ఇచ్చో, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి. అందుకే మేము ఎప్పుడైనా అక్కడ ఆ ఏరియాస్లో అవర్ ఫస్ట్ 2 ప్రయారిటీస్ ఏంటంటే, ఒకటి టవర్స్, ఒకటి రోడ్స్. మొబైల్ టవర్స్ వస్తే మా కాంటాక్ట్ కనెక్ట్ పెరుగుతుంది పబ్లిక్ తోటి ఆబ్వియస్లీ. రోడ్స్ వచ్చేస్తే వీ కెన్ గో ఈజీలీ ఇన్ టు ద జంగల్స్, విలేజెస్. వాళ్ళు కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు చెప్పుకోవడానికి దే కెన్ ఈజీలీ కమ్ అవుట్ ఆఫ్ ద జంగల్స్. ప్రాపర్ రోడ్స్ వేస్ లేనప్పుడు వాళ్ళు ఎలా వస్తారు?